ఫార్ములా బిజినెస్‌కి ఏ రీతి ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఉపయోగాలున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో చెప్తాను. దీనిలో కస్టమర్ కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది దానికి. ఇక్కడ ఈ స్ప్రెడ్‌షీట్‌లో 1000 కంప్లెయింట్స్ ఉన్నాయి. 1000 టికెట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకిచ్చిన ఐడీస్. ఒకతనొచ్చి అడిగితే నాది కంప్లెయింట్ ఏమైంది అంటే మనము స్క్రోల్ చేసుకుంటూ కిందకి పోయి ఆ కంప్లెయింట్ నంబర్ తెలుసుకొని మనం తెలుసుకోవాల్సొస్తది. అట్లా కాకుండా మనము సీఆర్ఎం అనే షీట్‌ని ఈ రకంగా మనం ఫార్మాట్ చేసుకొని పెట్టుకొని, నేను ఇక్కడ ఒక ఫార్ములా ఎంటర్ చేస్తా. అదే ఎక్స్‌లుకప్. ఎక్స్‌లుకప్ బ్రాకెట్ ఓపెన్ లుకప్ వాల్యూ ఏది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇది C6 కామా లుకప్ అర్రే ఏది ఈ టికెట్స్ అనే షీటు. ఈ షీట్‌లో లేదు ఆ టికెట్ నంబర్. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే దాని పేరు వచ్చేస్తది అక్కడ. తర్వాత దానిలో ఏంటిది మనకు కావాల్సింది టికెట్ నంబర్ ఎక్కడ సెర్చ్ చేయాలి? ఏ కాలమ్. తర్వాత కామా పెట్టి మరి రిటర్న్ కాలమ్ ఏది డీటెయిల్స్ ఎక్కడున్నాయి? మనం డీటెయిల్స్ కాలమ్స్ చెక్ చేయాలంటే ఏ నుంచి కాదు మనము బి నుంచి పేరు కావాలి కదా! టికెట్ నంబర్ ఆల్రెడీ ఉన్నది. బి నుంచి ఈ వరకు సెలెక్ట్ చేసుకొని కామా పెట్టి ఒకవేళ ఈ రికార్డ్ లేకపోతే ఏం రావాలి? నాట్ ఫౌండ్. తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ కామా 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. అప్రాక్సిమేట్ కాదు. తర్వాత 1 అంటే పైనుంచి కిందకి సెర్చ్ చేయడం అన్నమాట. మనము ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. చూసిర్రా? ఇప్పుడు ఇక్కడ టికెట్ నంబర్ లేదు. అందుకే 00లు వచ్చినాయి. నేను ఇక్కడ 1009 అని ఎంటర్ చేస్తాను. టీ కూడా ఉండాలి. టికెట్ కదా దాని పేరు పూర్తిగా టీ అని కూడా ఉండాలి. ఎంటర్. చూసిర్రా? రాహుల్ దాస్ లాగిన్ ప్రాబ్లమ్ ఇన్ ప్రోగ్రెస్. ఏజెంట్ ఎవరు? కిరణ్. సపోజ్ నేను ఇక్కడ T1020 ఎంటర్ చేస్తా. ఇప్పుడు కావ్య మీన్ అని వచ్చింది. ఈ రకంగా మనము టికెట్ ఎంటర్ చేయగానే ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ కంప్లెయింట్ ఏంటిది, వాళ్ళ పేరేంటిది, వాళ్ళ ఇష్యూ ఏంటిది, దాని స్టేటస్ ఏంటి, పెండింగ్‌లో ఉన్నది ఎందుకో మరి, ఆ తర్వాత ఏజెంట్ ఎవరు? ప్రియా అని మనకి ఇన్ఫర్మేషన్ వస్తది. మనం అప్పుడు కస్టమర్‌కు ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. ఈ రకంగా కస్టమర్ సర్వీస్ మేనేజ్‌మెంట్‌లో ఎక్స్‌లుకప్ ఫార్ములా చాలా ఉపయోగపడుతది. నెక్స్ట్ వీడియోలో రెండో ఉపయోగం గురించి మనము తెలుసుకుందాం.